కోడలు గోపికపై ఎలా పగ తీర్చుకోవాలా అని మీనాక్షి ఆలోచించి చూశారు. తర్వాత తనకొక ఐడియా తట్టింది. "మ్మ్, ఇది సూపర్ ఐడియా. ఇది మాత్రం చేస్తే అది ఖచ్చితంగా అవమానపడుతుంది." అలా అని మనసులో అనుకున్న ఆమె ఆ ఐడియాని అమలుపరచడం మొదలుపెట్టారు. గోపిక సూపర్ మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటినీ అలా చూస్తూ నిలబడింది. మీనాక్షి గోపికను ఫాలో చేశారు. అప్పుడు మెల్లగా నడిచి వెళ్ళిన మీనాక్షి గోపిక వెనక వెళ్తూ సూపర్ మార్కెట్ నుండి తీసిన ఒక చాక్లెట్ని గోపిక హ్యాండ్ బ్యాగ్లోకి వేసి అక్కడ్నుండి వెళ్ళిపోయారు. ఇదంతా గోపిక కాస్త కూడా గమనించలేదు. తను వస్తువులను గమనించడంలోనే నిమగ్నమైపోయింది. కొద్దిసేపు సూపర్ మార్కెట్ని గమనించి ఇంటికి బయలుదేరింది గోపిక. ఆమె క్యాష్ కౌంటర్ దాటి వెళ్తున్నప్పుడు పింగ్ పింగ్ అని ఒక శబ్దం వచ్చింది. వెంటనే క్యాష్ కౌంటర్లో నిలబడి ఉన్న యువకుడు, "హలో మేడం, కొంచెం ఆగండి" అని గట్టిగా చెప్పాడు. వెంటనే నిలబడి తిరిగి చూసిన గోపిక, "నన్నే పిలిచారా?" అని అడిగింది. "అవును మేడం, మిమ్మల్నే. ఇక్కడికి రండి" అని అతను పిలిచాడు. ఆమె క్యాష్ కౌంటర్ పక్కకొచ్చింది. చెప్పండి, ఏంటి విషయం?" అని అడిగింది. "మేడం, మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి, చెక్ చేయాలి." అలా అని ఆ క్యాష్ కౌంటర్లో నిలబడి ఉన్న యువకుడు చెప్పాడు. "నా హ్యాండ్ బ్యాగ్ని మీరెందుకు చెక్ చేయాలి?" అని తను కొంచెం కోపంగా అడిగింది. "మేడం, మీరు మా సూపర్ మార్కెట్ నుండి ఏదో ఒక వస్తువుని దొంగిలించి మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్తున్నారు. అందువల్ల మీ హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేయాలి." అలా అని అతను చెప్పాడు. "హలో, కాస్త మర్యాదగా మాట్లాడండి. మీ సూపర్ మార్కెట్ నుండి ఏది దొంగిలించుకొని వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. నాకే అవసరమైనా నేను డబ్బులిచ్చి కొనుక్కోగలను. నా పర్సులో డబ్బులున్నాయి. అలాంటప్పుడు నేనెందుకు దొంగిలించాలి?" అలా అని తను ఎదురు ప్రశ్న వేసింది. "సరే మేడం, అంతా ఉండనీయండి. మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి, నేను పరీక్షించి చూస్తాను." అలా అని చెప్పాడతను. "అయితే నేను దొంగిలించుంటానని అనుమానపడుతున్నారా? నన్ను దొంగ అని చెప్తున్నారా?" అని ఆమె కోపంగా అడిగింది. "అయ్యో మేడం, మిమ్మల్నెవ్వరూ ఇప్పుడు దొంగ అని చెప్పలేదు. మీరు క్యాష్ కౌంటర్ని దాటుకొని వెళ్తుంటే పీంగ్ పీంగ్ అని శబ్దం వచ్చింది, విన్నారా? సూపర్ మార్కెట్ నుండి ఎవరైనా ఏదైనా బిల్ వేయకుండా వస్తువుని తీసుకెళ్తే ఇలానే సైరన్ మోగుతుంది. అందుకే చెప్తున్నాను. తెలియకోకుండా కూడా మీ హ్యాండ్ బ్యాగ్లో ఏదైనా వచ్చుండొచ్చు కదా. కొంచెం మీ హ్యాండ్ బ్యాగ్ని ఇవ్వండి మేడం. లేకపోతే మీ హ్యాండ్ బ్యాగ్ని తెరిచి మీరే చెక్ చేయండి. ఏదైనా ఎక్స్ట్రా వస్తువులున్నాయేమో. మాకు నిలబడి మాట్లాడేంత టైం లేదు మేడం. చాలా పనులున్నాయి. కాస్త కోఆపరేట్ చేయండి." అలా అని కాస్త ఖచ్చితమైన గొంతుతో చెప్పాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూసింది. హ్యాండ్ బ్యాగ్ లోపల ఒక చాక్లెట్ ఉనింది. దాన్ని చేతిలోకి తీసుకుంది. "చూసారా? ఈ చాక్లెట్ ఎలా మీ హ్యాండ్ బ్యాగ్ లోపలికొచ్చిందని" అతను అడిగాడు. "నాకు తెలీదండి" అని ఆమె చెప్పింది. ఆ చాక్లెట్ని టేబుల్ పైన పెట్టింది. "అదెలా మేడం? షెల్ఫ్లో ఉండే చాక్లెట్ని మీ చెయ్యి తీసి మీ హ్యాండ్ బ్యాగ్లో వేయకుండా అదంతటా అదే వచ్చి మీ హ్యాండ్ బ్యాగ్లో పడిందా ఏంటి?" అలా అని ఆయన కాస్త వెటకారంగా అడిగాడు. "అయ్యో, నాకేదీ తెలీదండి. నిజంగానే ఈ చాక్లెట్ నా హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలీదండి." అలా అని గోపిక చెప్పింది. ఇలా సూపర్ మార్కెట్లో నుంచి ఏదైనా దొంగిలించి బ్యాగ్లో వేసుకున్న ప్రతి ఒక్కరూ చెప్పే మాటే మేడం అని చెప్పాడు. "ఇదిగోండి, నేనీ చాక్లెట్ తీసి నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోలేదు. ఈ చాక్లెట్ ధర ఎంత? 10 రూపాయలా? ఇలా 100 చాక్లెట్లు కొనేంత సొమ్ము నా పర్సులో ఉంది. అలాంటప్పుడు నేనెందుకీ చాక్లెట్‌ని దొంగిలించాలి చెప్పండి? సరే కానీ ముందు నా హ్యాండ్ బ్యాగ్‌లో ఈ చాక్లెట్ ఎలా వచ్చిందో నాకు తెలియాలి." అలా అని ఆమె చెప్పింది. "ఓహ్! ఖచ్చితంగా. ఇప్పుడే చెక్ చేసేద్దాం. సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుందిగా." అలా అని అతను చెప్పాడు. చూడండని ఆమె చెప్పింది. అప్పుడు గోపిక అత్తయ్య మీనాక్షి క్యాష్ కౌంటర్ దగ్గరకొచ్చారు. "బాబూ, ఆ లిప్స్టిక్‌కి బిల్ వేశావా? అదిలా ఇవ్వు. ఇదిగో డబ్బులు" అని డబ్బులిచ్చి లిప్స్టిక్‌ని అతని దగ్గర్నుంచి తీసుకున్నారు. కొంతమంది నీట్‌గా డ్రెస్సేసుకొని దొంగిలించడానికనే సూపర్ మార్కెట్‌కొస్తారేమో. అలా అని గోపికని చూసి చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు మీనాక్షి. గోపికకి వాళ్ళత్తను చూడగానే ఏం జరిగుంటుందో అర్థమైపోయింది. ఆహా! నా అత్తయ్యే ఈ చాక్లెట్‌ని దొంగిలించి నా పర్సులో వేసినట్లున్నారు. అలా అని ఆమె మనసులో అనుకుంది. అప్పుడు ఆ క్యాష్ కౌంటర్ కుర్రాడు సీసీటీవీని చూశాడు. తర్వాతతను చెప్పాడు, "అదిగో వెళ్తున్నారుగా,
ఆమె మీకు తెలుసా? ఆమెనే ఈ చాక్లెట్‌ని తీసి మీ హ్యాండ్ బ్యాగ్‌లో వేశారు. హో! అలాగా! ఆమె మా అత్తయ్యండి. నన్ను చిక్కులో పడేయాలని అలా చేసుంటారు. సీసీటీవీ ఉన్నందున ఏం జరిగిందో తెలిసిపోయింది. ఒకవేళ మీ సూపర్ మార్కెట్‌లో సీసీటీవీ లేకపోయినా లేదా సీసీటీవీ పని చేయకపోయినా మీరందరూ కలిసి నాకు దొంగ పట్టాన్ని ఇచ్చేవాళ్ళుగా. సీసీటీవీకే కృతజ్ఞతలు తెలపాలి అలా అని ఆమె చెప్పింది. సారీ మేడం అని ఆయన చెప్పాడు. ఇట్స్ ఓకే అని చెప్పి ఆమె అక్కడి నుంచి బయలుదేరింది. ఛ! ఎలాంటి అత్త ఈమె! ఇలా నన్ను అవమానపరిచారు. మంచి సమయం. సూపర్ మార్కెట్లో జనాలెక్కువ లేరు. ఇదే సాయంత్రం అయ్యుంటే ఎంత గుంపుండేది. అందరూ కలిసి ఒక విధంగా దొంగలా చూసేవారు. మంచి సమయం. సీసీటీవీ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే పెద్ద అవమానం ఏర్పడేది. అలా అని అనుకుంటూ నడిచిందామె. ఆమె వీధిలో నడుచుకుంటూ వస్తుంటే గోపికక్కా, గోపికక్కా అని ఆమెనెవరో పిలిచారు. నిలబడి తిరిగి చూస్తే అక్కడ పక్క వీధి సుహాసిని. వేగంగా నడుచుకుంటూ వచ్చింది. అక్కా, ఇంటికెళ్తున్నారా? పదండి, నేను కూడా ఇంటికే వెళ్తున్నాను. కలిసే వెళ్దామని చెప్పిందామె. ఇద్దరూ కలిసి నడవడం మొదలుపెట్టారు. అక్కా, సూపర్ మార్కెట్లో ఏంటి గొడవ అని అడిగిందామె. అదేం లేదే, నువ్వెక్కడ నిలబడున్నావ్? అలా అని అడిగింది గోపిక. నేను కూడా సూపర్ మార్కెట్ లోపలే నిలబడున్నాను. పర్చేస్ చేయడానికొచ్చానని చెప్పింది సుహాసిని. చాలాసేపు క్యాష్ కౌంటర్లో నిలబడి ఆ మనిషితో మాట్లాడుతూ ఉన్నారుగా, అందుకే అడిగాను. ఏదైనా సమస్య అని ఆమె అడిగింది. లేదే, అదేం లేదు అని గోపిక చెప్పింది. పర్లేదు చెప్పండక్కా, ఏదో దొంగతనం అది ఇది అని వినపడింది. అందుకే అడిగానని చెప్పింది సుహాసిని. సుహాసిని ఎందుకిలా అడుగుతుందని గోపికకి చాలా బాగా తెలుసు. తను అడిగిన దానికంతా సమాధానమిస్తే సూపర్ మార్కెట్లో జరిగిందంతా ఆమెకి పూర్తిగా తెలిసిపోతుంది. అది తీసుకెళ్లి వాళ్ళమ్మకి చెప్తుంది. తర్వాత ఆమె చెవు ముక్కు కన్ను పెట్టి ఊర్లో ఉండే వాళ్ళందరికీ చెబుతుంది. గోపిక అలానే నిలబడింది. ఏంటక్కా, ఏంటి నిలబడ్డారు అలా అని అడిగింది సుహాసిని. ఇదిగో చూడు, ఊరికేనే వదిలే. ఊరికే ఏం జరిగింది, అది జరిగిందా, ఇది జరిగిందా అని అడక్కు. అర్థమైందా? ఇలా అంతా అడిగితే నాకు నచ్చదు అని కొంచెం చిరాగ్గా చెప్పింది గోపిక. సారీకా అని చెప్పింది సుహాసిని. ఇద్దరూ అక్కడ్నుండి ఇంటివైపు నడవడం మొదలుపెట్టారు. దాన్ తర్వాత ఇంటికి చేరే వరకు సుహాసిని ఏమీ అడగలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథ యొక్క మరో భాగాన్ని మిస్ కాకుండా చూడండి.